పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. అమ్మా నీళ్ళు తాగండి. దొంగ మొహాలు ఎంత గట్టిగా కొట్టారో. నేను వద్దంటే లోపలికి తోసేసి ఇప్పుడు ఏడుస్తావే. అవును, నేనే ఆ పాపిష్టిదాన్ని. బంగారం లాంటి మనిషిని దొంగల పాలు చేశాను. మా ఏవండి, మీరు కానిస్టేబుల్ కనకమో ఆయన కాబోయే పెళ్ళాం కనకమో అర్థం కావట్లేదు. రేయ్ నోర్మూయర ఎదవా. పాపం కనకం సిన్సియర్గా బాధపడుతుంటే నువ్వు ఎదవ లింకులు పెడతావా? ఏవండి, మీకు దొంగలు పట్టుకోవడమే చేత కాదు, ఇంకా అమ్మాయిల మనసుల్ని ఏం అర్థం చేసుకుంటారులేండి. రేయ్, ఆయన ఏమైనా అన్నావనుకో నేను ఊరుకోను. అబ్బా, నేను మీ వైపే మాట్లాడుతున్నానండి. తింగరదానికి ఇది కూడా అర్థం కావట్లేదు. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఏమండి కళ్యాణి గారు? అయ్యో పర్వాలేదు, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది మీకు? కొంచెం నొప్పులు ఉన్నాయి. దెబ్బలు తిన్న వెంటనే తెలియదు కానీ ఇప్పుడు బాగా తెలుస్తున్నాయి. ఫార్మాలిటీస్ అయిపోతే వీళ్ళ బంగారం వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారా? అలా ఎలా ఇస్తారు? అది కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఆ తర్వాత. కనకం నువ్వు మాట్లాడుకో. కళ్యాణి మేడం అడుగుతుంటే నువ్వు కోర్టు అంటావేంటి? వెంటనే ఇచ్చేయి. తీసుకోండి. మిగతా వాళ్ళకేమో ఎంక్వైరీలు, కోర్టులో ప్రొడ్యూస్ చేయడాలు. ఈవిడ గారికి మాత్రం అవేవి ఉండవు. ఏయ్, ఆవిడ వల్ల ఇప్పుడు మనకు ఆ దొంగ దొరికాడు. ఏమండి ఎస్ఐ గారు, ఏంటి మన ఊరికి పట్టిన దొంగల బెడద వదిలించారటగా? అది కాదండి. అవునండి, ఆయన చాలా స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పాపం వాళ్లతో జరిగిన ఫైట్లో ఆయనకి దెబ్బలు కూడా తగిలాయి. మిగతా స్టాఫ్ ఎవ్వరికి చిన్న గీత కూడా పడనివ్వకుండా ఆయన అడ్డంగా నిలబడి వాళ్ళని పట్టించారు. మీలాంటి వాళ్ళు మా ఊరికి రావడం నిజంగా మా అదృష్టం. మీరెప్పటికీ ఇలా మా ఊరిని కాపాడుతూ ఉండాలని కోరుకుంటా. అది కాదండి. మీరు ఇంకేం మాట్లాడకండి, పూర్తిగా విశ్రాంతిలో ఉండండి. మరి నేను ఇంక బయలుదేరతాను. ఎమ్మెల్యే గారు వస్తున్నారు. చూసావా కనకం, కళ్యాణి గారి గొప్పతనం. ఆవిడెంత ఫైటింగ్ చేసినా అదంతా మనమే చేసామని చెప్తున్నారు. మీకు ఆవిడ గారు చేసిందే కనపడుతుంది. నేను చేసింది ఏమైనా తెలుస్తుందా ఏంటి? కనుక ఒకసారి వెళ్ళరా. ఏం అక్కర్లేదు, నాకు తెలుసు మీరేం మాట్లాడతారో. అబ్బా ఒకసారి ఇలా రా, చెప్తాను రా. ఎందుకు ఏడుస్తున్నావు కనుక? సుకుమార్ అంటే ఇష్టమా? ఎంత ఇష్టపడ్డా ఏం ఉపయోగం? మీరు వచ్చారు, ఆయన మీ వెంటే తిరుగుతున్నారు. మీరిద్దరూ కలిసి ఒకటైపోతారు. నీకెందుకు అలా అనిపిస్తుంది? మరి అనిపించదా? మీరు ఆయనకి ఆర్డర్లు వేస్తారు, ఆయన గారేమో మెలికలు తిరిగిపోతూ మీ ఆర్డర్స్ అమలు చేసేస్తాడు. మీరిద్దరూ ఒకటే క్యాడర్. ఇంకెందుకు అనిపించదు? తప్పు కనకం. నువ్వు మనుషుల గురించి ఇలా అభిప్రాయాలు ఏర్పరచుకోవడం చాలా తప్పు. నేనిక్కడికి వచ్చింది నా స్నేహితురాలి కోసమే గాని మీ సార్ కోసం కాదుగా. నువ్విలా ఆలోచించడం నా క్యారెక్టర్ని అనుమానించడమే కదా. ఒకటి ఆలోచించు, ఇక్కడ నువ్వు ఈయన్ని ఇష్టపడ్డావు. రేపు వేరే ఊరికి పని మీద వెళ్తే అక్కడ సేమ్ నీలాగే ఒక అమ్మాయి, ఆమెకొక లవర్ ఉంటే ఆ అమ్మాయి నీ గురించి
ఇలాగే మాట్లాడితే నీకెలా ఉంటుంది? ప్రతి మనిషికి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. దాన్ని ఎవ్వరూ పాడు చేయకూడదు. నీ సుకుమార్ గారిని నీకే వదిలేసి నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. నిజమా?